ఫ్రెండ్స్, ఇది వీడియో నెంబర్ 35. ఈరోజు పరమరక్షక్ ప్రో పాలసీలో ఉన్నటువంటి వేరియేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి ఒక్కొక్కటి డిఫరెన్స్ ఉంటుంది, ఒకసారి చూడండి. పరమరక్షక్ క్యూ ఫ్యూచర్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. బ్రోచర్స్ ఇవన్నీ చూసుకున్నారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ వరకు. మనం ఒక 35 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ వచ్చేసి కస్టమర్ నేమ్, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. దీంట్లో ఉండే మొత్తం చూడండి, స్మార్ట్ సంపూర్ణ రక్ష సుప్రీం అనే పాలసీ ఉంటుంది. దానికి వేరియేషన్స్ ఈ పరమరక్షక్ సిరీస్ అన్ని కూడా. ఓకేనా, మనకు పాలసీ బాండ్లో కూడా స్మార్ట్ సంపూర్ణ రక్ష సుప్రీం అనే వస్తుంది. ఓకేనా, మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు, అది వేరే పాలసీ ఇది వేరే పాలసీ, పాలసీ చేంజ్ అయింది అని చెప్పేసి. ఇక్కడ చూడండి, లిమిటెడ్ పే, ఇది ఒక పీపీటీ ప్రీమియం పేమెంట్ ఆప్షన్. లిమిటెడ్ పే ఉంటుంది, రెగ్యులర్ పే ఆప్షన్ ఉంటుంది మనకి. ఇది ఒక 12 ఇయర్స్ పేమెంట్ ఆప్షన్ పెడుతున్నాను. ఇది ఒక 40 ఇయర్స్ 45 ఇయర్స్ పెడుతున్నాను. దీంట్లో ఉండే వేరియేషన్స్ ఒకసారి చూడండి. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది టర్మ్ బూస్టర్, యాక్సిడెంటల్ డెత్, యాక్సిడెంటల్, టోటల్, పర్మనెంట్ డిజబిలిటీ, సమ్ అసెట్, స్ప్లిట్ చేస్తారనమాట. దీంట్లో లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ టర్మ్ బూస్టర్ 5 lakhs అంటే 10% అనేది డివైడ్ అవుతుంది. 90 lakhs నార్మల్గా ఉంటుంది అంటే 45 lakhs ఉంటుంది, 5 lakhs అడిషనల్గా ఉంటుంది. 1 CR పాలసీ తీసుకుంటే 90 lakhs 10 lakhs, 50 lakhs పాలసీ తీసుకుంటే 45 lakhs 5 lakhs. ఇట్లా 10% అనేది టర్మ్ బూస్టర్ అనేది డివైడ్ చేసి ఇస్తారు. ఇన్ కేస్ యాక్సిడెంటల్గా రిస్క్ జరిగితే 50 లక్షల కవరేజ్ వస్తుంది. నార్మల్ కవరేజ్ 50 లక్షలు, ఇది 50 లక్షలు, ₹1,00,00,000 కవరేజ్ వస్తుంది అనమాట. దీనికి సంబంధించింది పిక్ కూడా యాడ్ చేస్తాను, మీకు సింపుల్గా అర్థమవుతుంటుంది. దాని తర్వాత ఫండ్స్, ఇది మనకి నార్మల్గా ఏంటంటే పీపీటీ కానీ పీటీ కానీ ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి. 100 ఇయర్స్ వరకు ఇవ్వచ్చు, 100 CR వరకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ రైడర్స్ సంబంధించిన డీటెయిల్స్ మనకు కొంచెం వేరియేషన్స్ ఉంటాయి. ఆర్ఓపి ఆప్షన్ ఉంటుంది, దీనివల్ల రిటర్న్ ఆఫ్ ప్రీమియం అనే ఆప్షన్ ఉంటుంది. యాక్సిడెంటల్ డెత్ కట్టిన డబ్బులు వస్తాయి, ఏటీపీడీ కట్టిన డబ్బులు వస్తాయి, టర్మ్ బూస్టర్ కట్టిన డబ్బులు కూడా రీఫండ్ వస్తాయి. ప్లస్ మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది, లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ ప్లస్ యూలిప్ ఉంటుంది, మార్కెట్ రిలేటెడ్గా రిటర్న్స్ వస్తాయి. ఇక్కడ ఫండ్ వాల్యూ క్యాలిక్యులేటర్ దగ్గర ఇక్కడ కస్టమర్ సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. పైన ప్లాన్ వేరియంట్ పరమరక్షక్ లైఫ్ ప్రో ప్లస్, ఇది ఒక వేరియంట్. దీని తర్వాత మనకు లైఫ్ ప్రో, ఓన్లీ లైఫ్ ప్రో అని ఉండే ఇంత ముందుకు. ఇప్పుడు ఏంటంటే లైఫ్ గ్రోత్ ప్లస్, లైఫ్ అడ్వాంటేజ్, ఇట్లా 3-4 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్క దానికి డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట, అది నేను చెప్తాను. ఓకేనా, ఇక్కడ ఫండ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 4%, 8% అనే ఇలిస్ట్రేషన్లో కనిపిస్తుంది. యావరేజ్గా 12% కానీ 18% కానీ కస్టమర్ యొక్క మెంటాలిటీని బట్టి మనం ఇక్కడ రిటర్న్స్ గురించి గైడ్ చేయాల్సి ఉంటుంది. యావరేజ్గా 18% అయితే చెప్పొచ్చు. మన టాటా ఫండ్స్ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ నుంచి 28% రిటర్న్స్ అనేవి వచ్చాయి కాబట్టి. ఓకేనా, ఇది పరమరక్షకు సంబంధించిన లైఫ్ ప్రో ప్లస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. పీపీటీ పీటీ ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి, రైడర్ ప్రీమియం రిటర్న్ వస్తుంది, రైడర్స్ ఇన్బిల్ట్గా ఉంటుంది, టర్మ్ బూస్టర్ ఉంటుంది, 90% 10% డివైడ్ అవుతూ ఉంటుంది ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది. పీపీటీ పీటీ ఫ్లెక్సిబిలిటీస్ 100 CR వరకు, 100 ఇయర్స్ వరకు పాలసీ అనేది ఇవ్వచ్చు అనమాట. ఇది లైఫ్ ప్రామిస్ పరమరక్షక్ లైఫ్ ప్రో ప్లస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ రిటర్న్స్ గురించి కావాలంటే మనకు స్టార్టింగ్లో ఒకటి ఫిన్సైట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ని మీరు చూసుకుంటే మనకు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడెక్కడ చేస్తున్నారు, ఏ దాంట్లో ఎంత ఉంది అనేది క్లియర్గా మనకు రిటర్న్ సంబంధించింది, మార్కెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, మన ఫండ్ మేనేజర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, లాస్ట్ 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ నుంచి గ్రోత్ ఏ విధంగా ఉంది, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, డెప్ట్స్ ఫండ్స్ ఏంది, ఈక్విటీ ఫండ్స్ ఏంది, ఫండ్స్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ మనకి ఫిన్సైట్ సెక్యూర్ లైఫ్ యాప్ ఓపెన్ చేయగానే రైట్ సైడ్ కార్నర్లో ఉంటుంది, కింద డౌన్లో. ఆ ఫిన్సైట్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని అది కస్టమర్స్ కూడా పంపించచ్చు. వాళ్ళకు ఫండ్స్ గురించి రిటర్న్స్ గురించి ఎడ్యుకేట్ చేయొచ్చు అనమాట. వీడియోలన్నీ ప్రాపర్గా చూడండి. మీ కామెంట్స్ అనేది మెసేజ్ చేయండి, ఇంకా బెటర్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్.